ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము. ఈ గొప్ప సైన్యమును చూచి మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనం ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను బట్టి, మనం ఎదుర్కొంటున్నటువంటి కష్ట నష్టములను బట్టి, మన చెవులకు వినపడుతున్నటువంటి భయంకరమైన వార్తలను బట్టి మనము భయపడిపోతూ ఉంటాం. మన యొక్క జీవిత పయనములో మనం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను చూసి మనము దీనిని జయించలేమని అనేక సందర్భాలలో కృంగిపోతూ ఉంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ సమస్య గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇక మీదట నీ యుద్ధము నాదే. ఈ యుద్ధము నేను నీ పక్షాన నిలబడి నేను వ్యాజ్యమాడబోతున్నానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క లేఖనాలను మనం పరిశోధించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను మిద్యానీయుల మీదకు సైన్యముతో యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు గిద్యోనుతో ఒక మాట చెప్పాడంట. నీ చుట్టుప్రక్కల కొంతమంది భయపడేవారు ఉన్నారు, ఆ భయపడే వారిని తిరిగి వెళ్ళిపో అని చెప్పు అని గిద్యోనుతో దేవుడు చెప్పారంట. వెంటనే గిద్యోను ఆ యొక్క సైన్యం అంతటి దగ్గరకు వెళ్ళి భయపడేవారు మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు అని చెప్పినప్పుడు 22,000 మంది వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ భూమి మీద మనిషి యొక్క జీవితము ఒక యుద్ధ భూమి లాంటిదే. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా ఏదో ఒక విషయము మనిషిని భయపెడుతూనే ఉంటుంది. బ్రతకటం చాలా భారంగా అనిపిస్తున్నటువంటి సందర్భాలు కూడా మన జీవితంలో లేకపోలేదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో మీరు జీవించినప్పుడు మీకు శ్రమ వస్తుంది, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, మీ పక్షాన నిలబడి మిమ్మలను పట్టించుకోవడానికి యేసు ప్రభువారు ఈ లోకములోనికి దైవ మానవుడిగా వచ్చి ఉన్నాడని మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ లోకము మానవులకు ధైర్యాన్ని ఇవ్వదు. ఈ లోకంలో ఉన్న మనుషులు కూడా ఏ మానవుడికి కూడా ధైర్యాన్ని ఇవ్వలేరు. ఎంత బలవంతులైనా, ఎంత ధనవంతులైనా ధైర్యముగా బతకలేరు. ఏదో తెలియని భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంటుంది. కానీ దేవుని నమ్మిన వాళ్లకు ప్రాణ భయం ఉండదు. దేవుని నమ్మిన వాళ్లకు ఎలాంటి కీడు సంభవించదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కేవలము దేవుడు మాత్రమే మనుష్యులకు ధైర్యాన్ని ఇవ్వగలడు. దేవుని నమ్మిన వాళ్ళు వీరులుగాను శూరులుగాను నడుచుకుంటారని పైన చెప్పబడిన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథములో దావీదు జీవితం మనం చూస్తున్నట్లయితే దావీదు బాల్యము నుండి ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించినట్లు మనము గమనించగలం. సింహాన్ని, ఎలుగుబంటిని, గొల్యాతును ఎదుర్కొని చంపేటంతటువంటి ధైర్య సాహసాలు దావీదు చూపించాడంటే అది కేవలము దేవుని వలనే సాధ్యమైందని అనేక సందర్భాలలో దావీదు మనకు తెలియచేస్తూ ఉంటాడు. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదులాగా మనకి కూడా ఈ లోకములో సింహము, ఎలుగుబంటి, గొల్యాతు వంటి బలమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి యుద్ధ వాతావరణం కూడా ఎదురవుతూ ఉంటుంది. అయితే మనము దావీదులా దేవుని యందు భయభక్తులతో ఉంటే దేవుడే మన పక్షముగా యుద్ధము చేసి మనకు విజయమును అనుగ్రహిస్తాడు. అట్టి కృపా, ధన్యత, ఆశీర్వాదము వాక్యమైన దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈ లోకములో మేము జీవించినంత కాలము
ఎంత పెద్ద సమస్యలు ఎదురైనప్పటికీ భయపడక మా తరపున యుద్ధము చేసే మిమ్ములను బట్టి మేము ధైర్యముగా జీవించేలాగున మాకు సహాయమును చేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప.